హాయ్ ఫ్రెండ్స్, మనం నివసిస్తున్న భూగోళం పొరలు పొరలుగా ఉంటుందని మీకు తెలుసు. అచ్చం ఉల్లిపాయ పొరలు ఉన్నట్టే ఉంటుంది మన భూమి. భూమి లోపలికి వెళ్లే కొద్దీ ఈ పొరలు వివిధ రకాలుగా మనకు కనిపిస్తాయి. క్రస్ట్, మాంటెల్, కోర్ అనే 3 పొరలుగా ఉంటుంది భూగోళం. భూమి పొరల్లో మందపాటి పొర మాంటెల్. భూభాగంలో 85% మాంటెల్ ఆక్రమించి ఉంది. పలుచని పొర క్రస్ట్, కానీ రాళ్లతో కూడి ఉండడం మూలంగా చాలా గట్టిగా ఉంటుంది. ఈ భూమి లోతుకు సంబంధించిన వివరాలు కూడా చాలా లోతుగానే ఉంటాయి సుమా. అవును, భూమి పై పొరను క్రస్ట్ అంటాం. అక్కడ ఎలుకల జాతి జీవులు భూమిని తవ్వేసి బొరియలు చేసుకుని జీవిస్తూ ఉంటాయి. అది కనీసం ఓ 2 అడుగుల లోతులోనే జరుగుతుంది. అందుకే పొలాల్లో ఎలుకలను పట్టుకునేందుకు ఏదో ఒక బొరియలో పొగ పెట్టి మూసేస్తారు. అప్పుడు ఆ పొగ చుట్టూ ఉన్న భూభాగంలో ఉన్న బొరియల్లో నుంచి ఎలుకలు బయటకు వస్తాయి. అలా పొలాల్లో ఉన్న బొరియల్ని కనిపెట్టి ఎలుకల్ని పట్టుకుంటారు. ఆ బొరియల్ని మట్టితో మూసేస్తారు. రైతు సోదరులకు అది అనుభవమే. భూమిలో మరింత లోతుకు సుమారుగా 10 అడుగుల దాకా వెళితే అక్కడకు వానపాములు భూమిని తొలుచుకుంటూ పోయి గుల్లబరుస్తాయి. ఇవి రైతులకు మిత్రులు కదా, ఆ విషయం మీకు తెలుసు. సరే, ఆ లోతులో మనం వేసుకున్న కరెంటు తీగలు, నీటిపారుదల గొట్టాలు కూడా ఉంటాయి. అయితే ఇవి ప్రకృతి ఏర్పాటు కాదు. సరే, సుమారుగా 23 అడుగుల లోతు వరకు వటవృక్షాల వేర్లుంటాయి. అంతకు మించిన లోతులో అయితే అవి కూడా ఉండవు. సుమారు 40 అడుగుల లోతు వరకు సొరంగాలు తవ్వుకుంటూ పోగలిగితే నైల్ జాతి మొసళ్ళు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. జీవశాస్త్రవేత్తలు చెప్తున్న మరో సంగతి ఏంటంటే, దక్షిణాఫ్రికాలోని వైల్డ్ ఫిగ్ ట్రీ వేర్లు భూమి లోపలికి సుమారుగా 400 అడుగుల లోతు వరకు విస్తరించగలవని. ప్రపంచం మీద ఈ జాతి చెట్ల వేర్లు మాత్రమే ఇంత లోతు వరకు చొచ్చుకుపోగలిగే సామర్థ్యం కలిగి ఉన్నాయని, ఇది ప్రకృతిలో అవసరం కొద్దీ జరిగే విషయమని అంటున్నారు. ఇక్కడ మీకు మానవ నిర్మిత అద్భుతం కనిపిస్తుంది. అవును, సుమారుగా 510 అడుగుల లోతులో సలా సిల్వర్ మైన్ అనే హోటల్ ఉంది. ప్రపంచంలో అతి లోతైన భూగర్భ హోటల్ ఇది. నిజానికి ఇది ఒక వెండి గని. వెండి ధాతువులను తవ్వేయగా ఖాళీ అయిపోయిన మైన్ను ఇలా హోటల్గా మార్చారు. వినియోగదారుల్ని ఆకర్షించడానికి 1000 ఉపాయాలు చేయాలి మరి. ఇక అలా సుమారుగా 940 అడుగుల లోతు తర్వాత నార్వేలో నిర్మించిన అండర్ గ్రౌండ్ టన్నెల్ రోడ్డు ఉంది. ఇది సముద్ర గర్భం గుండా నిర్మించబడిన టన్నెళ్లలో ఉంది. ఆ మీదట 1300 అడుగుల లోతుకు భూమి లోపలికి వెళితే యూకేలో ఉన్న ద ఉడింగ్ డీల్వెల్ అనే పేరున్న అతి లోతైన బావి మనకు కనిపిస్తుంది. అందులో విశేషం ఏముందంటారా? ఉంది. ఇది కార్మికుల చేతులతో పలుగు పారలతో తవ్విన నీళ్ల బావి. అదే విశేషం. ఇక 3300 అడుగుల లోతుకు వెళ్లేసరికి భూగర్భ పీడనం 330 అట్మాస్ఫియర్లు ఉంటుంది. మరింత లోతుకు వెళ్లే కొద్దీ చిన్న చిన్న పాకే పురుగులు వంటివి కనిపిస్తాయి. సాధారణంగా ఇవి బంగారు గనుల్లోనే కనిపిస్తాయి. 2020వ సంవత్సరంలో భూమి లోపల సుమారుగా 6200 అడుగుల లోతులో ఒక సంగీత కచేరీ జరిగింది. ఇదే ప్రపంచంలో డీపెస్ట్ కాన్సెర్ట్. కెనడాకు చెందిన వెల్స్ పీటర్ మైన్లో షాఫ్ట్ బాటమ్ బాయ్స్ అనే సంగీత కళాకారుల బృందం మ్యూజిక్తో కాన్సర్ట్ నిర్వహించారు. ఇక అక్కడి నుంచి లోతుకు వెళితే చాలా చల్లగా ఉంటుంది. అతి శీతలంగా ఉండే మట్టి పొరలుంటాయి. భౌతిక శాస్త్రంలో ఈ స్థితిని పర్మిఫ్రాస్ట్ అంటారు. 6500 అడుగుల లోతులో స్ప్రింగ్ ట్రయల్స్ అనే కీటకాలుంటాయి. వీటికి కళ్ళుండవు. జార్జియాలోని సూపర్ డీప్ కెబ్యూరా కేవ్స్ లో ఉండే కీటకాలివి. ఈ జార్జియాలోనే మరింత లోతైన వరూనియా అనే మరో గుహ ఉంది. 7200 అడుగుల లోతులో ఉన్న ఈ గుహ మానవులు కనిపెట్టిన లోతైన గుహగా పేరు తెచ్చుకుంది. మరి మనిషి ఇంత లోతుకు వెళ్ళాడంటే అంతకు మించి కూడా వెళ్ళాడని తెలుసా? డీపెస్ట్ సింగిల్ షాప్ ఎలివేటర్ 10,200 అడుగుల లోతు వరకు వెళుతుంది. భూగర్భంలో అత్యంత లోతునున్న బహుకణ జీవుల ఉనికి 11,800 అడుగుల లోతులో కనిపిస్తుంది. దక్షిణాఫ్రికా టొటోనా మైన్లో కనిపించే ఈ సూక్ష్మ జీవులు అత్యంత వేడి వాతావరణంలో ఏమాత్రం తేమ లేకుండా కూడా మనుగడ సాగించగలవని చాలా మందికి తెలియదు. ఇదే ఇక్కడ పెద్ద విశేషం. భూమి లోపలకు సుమారుగా 6.5 కిలోమీటర్ల లోతుకు వెళ్ళినట్టయితే అది ఓషనిక్ క్రస్ట్ అంత లోతుకు చేరడంతో సమానం. సుమారుగా 14 కిలోమీటర్ల లోతులో వేడి వేడి శిలాద్రవం ఉన్న సరస్సులు కనిపిస్తాయి. ఎల్లోస్టోన్ సూపర్ వోల్కాన్ మాగ్మా చాంబర్ అది. అలా వెళ్లే కొద్దీ భూమి యొక్క క్రస్ట్ను దాటుకుని వెళతారు. భూమి యొక్క ఓషనిక్ క్రస్ట్ 4.5 కిలోమీటర్స్ నుంచి 9 కిలోమీటర్స్ వరకు వెడల్పు ఉంటుంది. అదే కాంటినెంటల్ క్రస్ట్ వెడల్పు దాదాపుగా 45 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. అయితే ఓషనిక్ క్రస్ట్ సాంద్రత కాంటినెంటల్ క్రస్ట్ సాంద్రత కంటే చాలా ఎక్కువ కనుకునే మాంటెల్కి దిగువన మాత్రమే ప్రవహిస్తూ ఉంటుంది. క్రస్ట్ గుండా మాంటెల్ సమీపానికి వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత 750 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. అయితే ఇది భూమి యొక్క చల్లని ప్రాంతం కిందే లెక్క. భూమి నుంచి 28 కిలోమీటర్ల లోతు వద్ద భూమి పైపొర క్రస్ట్ రెండవ పొర మాంటిల్ల సంధి ప్రదేశానికి చేరుకుంటుంది. ఇక్కడ ఒత్తిడి 10,000 అట్మాస్ఫియర్లు ఉంటుంది. మాంటిల్ అంటే వేడి శిలాద్రవం. భూమి మొత్తం బరువులో 84% మాంటిల్దే అని చెప్పుకున్నాం కదా. ఈ మొత్తం మాంటిల్ పొర మందం సుమారుగా 2,900 కిలోమీటర్లు ఉంటుంది.
ఈ శిలాద్రవంలో ఐరన్, సిలికాన్, మెగ్నీషియం, ఆక్సిజన్, ప్లేడోలు ఉంటాయి. మాంటెల్ మధ్య భాగం ఘన ద్రవ స్థితిలో అంటే సెమీ సాలిడ్గా ఉంటుంది. ఒత్తిడి ఎక్కువగా ఉండడం మూలంగా ఈ పొరలో వజ్రాలు అత్యధికంగా తయారై ఉంటాయని, కొన్ని వందల ఏళ్ల క్రితం సంభవించిన అగ్నిపర్వతం ప్రేలులలో అవి భూమిపై పొరల్లోకి వచ్చేశాయని భూగర్భ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. క్రస్ట్తో కలిసున్న మాంటెల్ పై భాగం చాలా భాగాలుగా విభాజితమై ఉంటుంది. అంటే ముక్కలు ముక్కలుగా ఉంటుంది. ఆ ముక్కలనే భూపలకాలు లేదా టెక్టానిక్ ప్లేట్స్ అంటారు. అవి విడిపోవడం, పరస్పరం ఢీకొనడం మూలంగానే ఖండ చలనాలు, కొత్త భూభాగాలు, మహాపర్వతాలు, పీఠభూములు, మైదానాలు ఇలా అనేక లక్షణాలు కలిగిన భూమి ఖండాలుగా ఏర్పడతాయి. ఈ టెక్టానిక్ ప్లేట్ల కదలికలు నేటికి కొనసాగుతూనే ఉన్నాయి. ఇక మాంటెల్ దిగువ భాగంలో 900 నుంచి 1600 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. అలా కోర్ వరకు వెళ్లేసరికి 3870 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుందని శాస్త్రవేత్తలు లెక్కలు వేస్తున్నారు. అలా భూగర్భంలో 2900 కిలోమీటర్ల వద్దకు చేరేసరికి మాంటెల్ ఔటర్ కోర్ల సరిహద్దులను చేరుకుంటారు. భూమి కోర్ను ఇన్నర్ కోర్, ఔటర్ కోర్ అని 2 రకాలుగా భావిస్తారు. ఇన్నర్ కోర్ అత్యంత వేడి కలిగిన పొర అని శాస్త్రవేత్తలు భావిస్తారు. ఔటర్ కోర్ వద్ద 4980 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత ఉంటుంది. కనుకనే ఔటర్ కోర్ వద్ద ప్రెషర్ 20 లక్షల అట్మాస్ఫియర్లు ఉంటుంది. 2500 కిలోమీటర్ల మందం కలిగిన ఔటర్ కోర్ అత్యధికంగా ఐరన్, నికెల్ల మిశ్రమంగా ఉంటుంది. ఈ 2 మూలకాలు ఇక్కడ ద్రవ రూపంలో ఉంటాయి. ఇక్కడ జనించే టర్బ్యులెంట్ కరెంటు మూలంగానే భూ అయస్కాంత క్షేత్రం ఏర్పడిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ అయస్కాంత క్షేత్ర ప్రభావం భూమి వాతావరణాన్ని దాటి అంతరిక్షంలో 13.5 లక్షల కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ ప్రభావమే భూమిని సౌర పవనాల తాకిడి నుంచి రక్షిస్తోంది. ఔటర్ కోర్ నుంచి ఇన్నర్ కోర్ 5000 కిలోమీటర్ల లోతులో ఉన్న ఇన్నర్ కోర్ స్థితి ఘనీభవించిన మాంటిలాగా ఉంటుంది. అత్యధిక సాంద్రత కలిగి ఉంటుంది. దీని భ్రమణ వేగము ఎక్కువే. భూమి ఇన్నర్ కోర్ భూమి కంటే వేగంగా తిరుగుతుంది. సూర్యుని ఉపరితల ఉష్ణోగ్రతతో సమానమైన ఉష్ణోగ్రత ఉంటుంది ఇక్కడ. ఎర్త్ ఇన్నర్ కోర్ తయారు కావడానికి 25 కోట్ల సంవత్సరాల కాలం పట్టిందని అంచనా. 99% బంగారం, ప్లాటినం ఈ ఇన్నర్ కోర్లోనే లభిస్తాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 4.5 బిలియన్ సంవత్సరాల వయసు కలిగిన భూగ్రహం చరిత్ర చూస్తే భూమి పైపొర క్రస్ట్ ఏర్పడడానికి 50 కోట్ల సంవత్సరాలు పడితే భూగర్భంలోని ఇన్నర్ కోర్ వయసు దాంట్లో సగమే ఉంది. అది విషయం. అయితే ఇన్నర్ కోర్ లోపల మరో ఇన్నర్ కోర్ ఉందని, అది పూర్తిగా ఐరన్తో ఏర్పడిందని శాస్త్రవేత్తలు ఊహిస్తున్నారు. ఇంతకీ ఈ మొత్తం భూగర్భం వరకు మనుషులెవరూ వెళ్లలేదు. భూపలకాల కదలికలు, భూ అయస్కాంత క్షేత్ర తరంగాలు, రేడియో తరంగాలు వంటి వాటి ద్వారా శాస్త్రవేత్తలు ఈ లెక్కలు చెప్తున్నారు. మనిషి భూగర్భంలోకి నెట్ట నిలువుగా సుమారు 12 కిలోమీటర్ల లోతు వరకు డ్రిల్ చేసుకుంటూ వెళ్ళాడు. రష్యాలోని కోలా సూపర్ డీప్ బోర్ హోల్ గురించి తెలుసు కదా. మనిషి డ్రిల్లింగ్ మెషినరీ ద్వారా 12,262 మీటర్లు అనగా 40,230 అడుగుల లోతు వరకు భూమిని డ్రిల్ చేసి బోర్ తవ్వాడు. అదే మన రికార్డ్. అలాగే పసిఫిక్ మహాసముద్రంలోని మరియానా ట్రెంచ్ మనిషి కనుక్కున్న అత్యంత లోతైన సముద్ర ఆఘాతం. అంటే మహాసముద్రం అడుగున ఉన్న భూమి నుంచి లోపలికంటా వెళ్ళగలిగిన ఆ లోతు 10,994 మీటర్లు లేదా 36,070 అడుగులు. మరియానా ట్రెంచ్లోని ఈ లోయను ఛాలెంజ్ డీప్ అని కూడా పిలుస్తారు. ఏతావాత లెక్కల ప్రకారం భూమి క్రస్ట్ నుంచి భూమి కోర్ వరకు సుమారుగా 6,371 కిలోమీటర్ల దూరం ఉంటుందని, భూమి పైపొర నుంచి లోపలికి వెళ్లే కొద్దీ ప్రతి కిలోమీటర్కు 15 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత పెరుగుతూ పోతుంది. కనుక ఒకవేళ మనిషి ప్రయత్నించినా కూడా లోపలికి డ్రిల్ చేయలేడని, అత్యంత శ్రమ కూర్చి తవ్వితేనే 12 కిలోమీటర్ల వరకు మాత్రమే బోర్ వేయగలిగాడు. మరి ఆపై డ్రిల్లింగ్ యంత్రాలు పాడైపోయాయి. వేడి పీడనం అత్యధికంగా ఉండే భూగర్భం లోతులు మనిషిని ఆశ్చర్యపరుస్తున్నాయి. అబ్బురంగా తోచే వైజ్ఞానిక సమాచారంతో కూడిన భూమి లోతుల గురించిన ఈ సంగతులు మీకు ఎలా అనిపించాయి? మరి భూమి లోతుల గురించి మీకు తెలిసిన సమాచారం కూడా కామెంట్ చేయండి. అంతరిక్షం, సముద్రాలు, భూగర్భం ఏదైనా కానీ వాటి అంతు చూడాలనే కుతూహలమే మనిషిని భూమి మీద తెలివైన జీవిగా నిలబెట్టింది. మరి మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.